చూడండి కంప్లీట్గా లెఫ్ట్ నుంచి మొత్తం రైట్కి వస్తున్నాడు. ఇది ఇట్లాంటి ఇండికేటర్ కూడా వేసుకోలేడు. ఇప్పుడు నేను వెళ్ళేది దగ్గర దగ్గర 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ అంటే మీరు ఊహించండి ఎంత పాత టెంపుల్. ఏది అన్న అన్న క్యాష్ ఫిర్ అంకుల్ సైడ్ మిర్రర్లు అంకుల్ ముఖానికి పెట్టుకోండు. కోలన్పాక సోమేశ్వరం టెంపుల్ ఇట్లానే పోవచ్చా? చాలా బాగుంది గుడి, బయట నుండే ఇంత బాగుంది, ఇంకా లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో. కానీ చాలా పాత గుడి ఉంది ఇది. ఇప్పుడు 4000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 5000 సంవత్సరాలకి దగ్గరలో ఉందంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. పొద్దున కరెక్ట్గా 4:30కి అలారం పెట్టుకొని లేచిన. సండే రైడ్కి వెళ్దామని. రైడ్ క్యాన్సిల్ అయింది. అండ్ ఈ రైడ్ క్యాన్సిల్ అయినందుకు ఒక ప్లేస్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజు అయితే దానికి కుదిరింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:28 అవుతుంది. కాఫీ చేస్ పొద్దున్న లేచి ఈ బ్లాక్ కాఫీ పడకపోతే నేను యాక్టివేట్ గాను, నా బాడీ యాక్టివేట్ కాదు, అలవాటు అయిపోయింది. అండ్ ఇది తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. సో ఈరోజు నేను వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ వచ్చేసి కోలంపాకలో ఉన్న సోమేశ్వర టెంపుల్. ఇక్కడ ఇంటి నుంచి అయితే 81 కిలోమీటర్స్ చూపిస్తుంది. అరౌండ్ 1 hour 55 minutes జర్నీ. నేను నా సెటప్ అంతా వేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:26 అవుతుంది. యాక్చువల్గా 6:20, 6:30 వరకు అక్కడ ఉండాలనుకున్నా, లేట్ అయిపోయింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ముందర ఇన్స్టా 360ది ఒకటి రాడ్ పెట్టినా, కొన్ని మంచి షార్ట్స్ ఇద్దామని. దాన్ని ఫిట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టేసింది. మమ్మీ వెళ్ళొస్తా. మమ్మీ కూడా వరంగల్ దగ్గర ఎక్కడో పుష్కరాలు అవుతున్నాయి, అక్కడికి వెళ్ళి ఇంతకుముందే వచ్చింది. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యారు, మళ్ళీ ఈరోజు మార్నింగ్ రీచ్ అయ్యారు. మధ్యలో ఒక 5-6 hours ట్రాఫిక్లో ఇరుక్కురంట. చలో ఆల్ సెట్. దేవుడికి మొక్కుకుందాం మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేయాలని. సోలోగా వెళ్తున్నా ఫస్ట్ టైం నేను. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కానీ వెళ్తున్నా సోలోగా. జై శ్రీరామ్. పెట్రోల్ 2 points ఉంది. వెళ్ళేదారులు ఇక్కడ పెట్రోల్ బంక్ వస్తే అక్కడ ఆగి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం. గజ్వేల్ వరకు ఒకటే రోడ్ ఉంది. గజ్వేల్ నుంచి రైట్కి తీసుకోవాలని ఉంది. నేను ఆల్రెడీ రూట్ మ్యాప్ చెక్ చేసుకున్నా. ఈరోజు టైం ఉందని 2 కెమెరాలు మౌంట్ చేసిన బైక్కి, ఒకటి హెల్మెట్కి, ఒకటేమో హ్యాండిల్ బార్కి. సో మీకు మంచి వ్యూ కూడా ఉంటుంది, ప్లస్ నేను మాట్లాడినప్పుడు నన్ను కూడా చూస్తారు మీరు. హైడ్రేషన్ బ్యాగ్ కూడా పెట్టుకున్నా, మళ్ళీ బయట వాటర్ అక్కడిక్కడ తాగడం ఎందుకని చెప్పేసి. ఇది 2 liter కెపాసిటీది వయాటెరల్స్ హైడ్రేషన్ బ్యాగ్ ఉంది నాకు. అందులో వాటర్ ఫిల్ చేసుకొని బ్యాగ్ వేసేసుకున్నా. ఫస్ట్ అయితే సీదా వెళ్ళిపోదాము. 8:15 వరకు చేరుకుంటాం కాబట్టి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం. చూద్దాం మధ్యలో ఏదైనా ఇంకేమైనా మంచి ప్లేసెస్ కనిపిస్తే అవి కూడా కవర్ చేసుకుందాం. పెళ్ళికి ముందు సోలోగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెనక ముందు ఆలోచించకుండా ఎటుపడితే అటు వెళ్ళిపోతుండే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి కదా. ఎక్కడికన్నా సోలోగా వెళ్ళాలన్నా లోపల కొంచెం భయం ఉంటుంది. అయినంత జాగ్రత్తగా వెళ్ళాలి, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని. బేసికల్గా చెప్పాలంటే పెళ్ళి అయిపోతే భయాలు పెరిగిపోతాయి. పెళ్ళికి ముందంత డేర్గా ఉండలేము మనం. నేనైతే ఉండలేను. రోడ్డు చూడండి మొత్తం నీట్గా కడిగేసినట్టుంది నిన్న పడ్డ వర్షానికి. నార్మల్గా మేము సండే రైడ్స్కి వెళ్తే కూడా ఇదే రోడ్లో వెళ్తా. నేను వెళ్ళి అక్కడ ముందర వాటర్ ట్యాంక్ దగ్గర వెయిట్ చేస్తా, నాతో పాటు రైడ్ చేసే వాళ్ళ కోసము. నేను ఈ మధ్యనే ఫ్లాషిక్స్ కూడా వేయించుకున్న బైక్కి. హెజార్డ్ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఇప్పుడు ఆన్ చేద్దామా అండి? ఏమైంది ఆన్ కాదు? లెఫ్ట్ రైట్ లెఫ్ట్. సరే ఇప్పుడు ఆన్ అయింది. దీనికి ఒక కోడ్ ఉంటుంది అనమాట. కోడ్ ఇన్ ద సెన్స్ ఒక చీట్ కోడ్ లాగా అనమాట. నార్మల్గా మనం గేమ్ ఆడుతుంటే చీట్ కోడ్స్ ఉంటాయి కదా, అట్లా ఇండికేటర్ బటన్కి ఒక చీట్ కోడ్ అనమాట. రైట్ లెఫ్ట్ రైట్ మధ్యలోకి ప్రెస్ చేయాలి, ఆఫ్ చేసే బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇండికేటర్స్ ఆన్ అయిపోతాయి, అంటే హెజార్డ్ లైట్స్ ఆన్ అయిపోతాయి. యాంగిల్ ఎంత ప్రాపర్గా ఉందనుకుంటున్నా. దీని మౌంటింగ్ కానీ చెట్లు కూడా ఫుల్ పచ్చగా కనిపిస్తున్నాయి. నేను చాలా రోజుల నుంచి మోటో వ్లాగింగ్కి యాక్షన్ 4ని వాడుతుండే. అది కంటిన్యూగా మైక్ ఇష్యూ ఎప్పుడు నేను చెప్తుంటా కదా, ఆ ఇష్యూ వస్తుందని చెప్పేసి ఇప్పుడు మోటో వ్లాగింగ్కి నా దగ్గర ఉన్న GoPro Hero 9ని వాడుతున్నా. నన్ను చూపించుకోవడానికి యాక్షన్ 4ని వాడుతున్నా. ఇందులో కలర్స్ అంత బాగా కనిపించాయి. యాక్షన్ 4లో GoProలో చాలా బాగా కనిపిస్తాయి కలర్స్. ఎట్లాంటి ఎన్డీ ఫిల్టర్ లేకుండా నార్మల్ GoPro సెట్టింగ్స్లోనే కలర్స్ చాలా బాగా కనిపిస్తాయి. నేను నా బండికి ఈ కార్ ప్లే పెట్టించుకొని ఇవన్నీ పెట్టించుకున్నాక ఫస్ట్ టైం సోలోగా రైడ్ చేస్తున్నా. పొద్దున ఈ టైంకే ఎట్లా వస్తుంది చూడండి. ఎండ 7 కూడా కాలేదు ఇంకా. ఎంత అవుతుంది? 6:35 అవుతుంది. 6:35కే ఎండ కళ్ళకు చక్కుమని కొడుతుంది. రీసెంట్గా బండి సర్వీసింగ్ కూడా చేయించిన, చాలా స్మూత్గా ఉంది బండి. ఇప్పుడు
బండిని మనం ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత మంచిగా మన సాధిస్తుంది. మీరు చూడండి, కంప్లీట్గా లెఫ్ట్ నుంచి మొత్తం రైట్కి వస్తున్నాడు. ఇది ఇట్లాంటి ఇండికేటర్ కూడా వేసుకోలేడు. మన రోడ్ల మీద నిజంగా ఎంత దారుణంగా నడుపుతారంటే అంత దారుణంగా నడుపుతారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్ కామన్ సెన్స్ అనేది ఏది ఉండదు. అటు నుండి ఇటు వచ్చేస్తాడు, ఇటు నుండి అటు వచ్చేస్తాడు, ఎవరికి నచ్చినట్టు ఆడిపోతాడు. బేసిక్ రూల్స్ ఎవ్వడు పాటించాడు. అసలు మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ స్ట్రిక్ట్గా ఉంటే రూల్స్ అన్ని ప్రాపర్గా నేర్చుకున్నోడికే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే ఇవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయి. రోడ్డు మీద అందరు మంచిగా నడుపుతారు. మన దగ్గర డబ్బులు ఇచ్చేస్తే వాడికి డ్రైవింగ్ రాకుండా లైసెన్స్ వచ్చేస్తుంది. ఇది చాలా పాత టెంపుల్. ఇప్పుడు నేను వెళ్ళేది దగ్గర దగ్గర 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. అంటే మీరు ఊహించండి ఎంత పాత టెంపుల్. 4000 years. నాట్ ఏ జోక్ మ్యాన్. నాకు ఇట్లాంటి గుళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఉంటుంది. అంటే చరిత్ర ఉంటుంది కదా ఆ గుడికి. ఆ చరిత్ర ఉన్న గుళ్ళని చూడాలని చాలా ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇక్కడికి వెళ్ళాలని. ఫైనల్గా ఆ దేవుడు ఈరోజు కరుణించిండు. 500 500 కొట్టేసి Z900 పోతుంది. చాలామంది ఈ రూట్లో సండే రైడ్స్కి వెళ్తారు హైదరాబాద్ నుంచి. మాలానే ఏది అన్న ఇచ్చేసినా కదా కుర్చీని మార్చబెట్టి తుమ్కు ఇది అన్న క్యాష్ ఫిర్ నా దగ్గర 2 500 నోట్స్ ఉండే. ఒక నోట్ ఇచ్చేసినా ఇవ్వలేదు అంటుండు మళ్ళీ. చలో ఎక్కడ ఆగే పని లేదు, సీదా మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళిపోదాం. పప్ప ఫుల్ వాటర్ వచ్చేసినాయి. చిన్న చిన్న వర్షాలకి ఇన్ని నీళ్ళు వచ్చేసినాయి. షామీర్పేటలో ఇట్లా మొత్తం నిండిపోతుంది. ఇక్కడ దాకా వస్తుంది. ఇదేంటి ముందర నుంచి రైట్ చూపిస్తుంది. ఈ రూట్ వద్దురా బాబు, ఊర్ల నుంచి పోతుంది. ఒకసారి ఆగి మళ్ళీ లొకేషన్ మార్చాలి. ఈ గ్లౌజెస్తోని అసలు ఫోన్ని యాక్సెస్ చేయలేం. కంపల్సరీ ఇప్పాల్సిందే. ఇప్పుతోనే ఫోన్ పట్టుకోవచ్చు, ఫోన్ యాక్సెస్ చేయొచ్చు. లేకపోతే అసలు కష్టం. మొత్తం 3 రూట్లు ఉన్నాయి. నేను ఈ రూట్ పెడదాం అనుకున్నా. ఇది పోవాలి. నేను ఈ మధ్యలో మార్చేసింది దీనికి నచ్చినట్టు. ఇంకా 44 kilometers ఉంది. 1 hour జర్నీ. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు రోడ్ ఇట్లా హైవే ఉంటే. కాకపోతే ముందర నుంచి డైవర్షన్ ఉంది రైట్ సైడ్కి. అక్కడ నుంచి కొంచెం టైం పడుతుంది. రోడ్ ఎట్లుందో మనకు తెలియదు. మేము నార్మల్గా సండే రైడ్స్ కూడా ఇదే రోడ్లో వెళ్తాం, కరీంనగర్ హైవేలోనే. కానీ ఇదే రూట్లో ఇంత మంచి టెంపుల్ ఉందని నాకు ఇప్పుడు ఈరోజు పొద్దున్న నేను మ్యాప్స్లో చూసే వరకు కూడా తెలియదు. బ్రిడ్జ్ స్ట్రెచ్ మస్తు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్కి పోతే గజ్వేల్, మనం రైట్కి వెళ్ళాలి. రత్నాలయం నుంచి కూడా ఒక రూట్ ఉండే, కాకపోతే అదంతా విలేజ్ రూట్. చాలా టైం పడుతుంది ఆ రూట్లో వెళ్తే. ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్గా 40 kilometers ఉంది, 56 minutes. ఇప్పుడు ఏదైతే స్పీడ్లో వచ్చిందో హైవే పైన, ఆ స్పీడ్లో ఈ రోడ్లో వెళ్ళలేం. ఎందుకంటే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందో తెలియదు, ఎక్కడ గుంతుంటుందో తెలియదు. రోడ్ బాగుంటే పర్వాలేదు, కానీ బాగాలేకపోతే కొంచెం టైం పడుతుంది. 40 kilometersకి 56 minutes చూపిస్తుందంటే బాగానే ఉందనుకుంటున్నా రోడ్. లేదంటే ఇంకెక్కువ టైం చూపించాలి. రోడ్ ఎంత బాగున్నా కానీ ఈ విలేజ్ రూట్స్లలో అయినంత స్లోగానే ఉండాలి. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటుందిరా, కొంచెం వాడండి ఉంది కదా. అంకుల్ సైడ్ మిర్రర్లు అంకుల్ ముఖానికి పెట్టుకోండు, వెనకాల చూడడానికి పెట్టుకోలేడు. ఎటువంటి అటే తిప్పుతుంది. తీసుకుంటే నా దగ్గర 2 రైడింగ్ షూస్ ఉన్నాయి. ఒకటి రైడాది, ఒకటి క్లాన్ది. ఈ షూస్ వేసుకున్నప్పుడు బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఎంత ఎక్కువ ఫోర్స్తో ప్రెస్ చేస్తున్నా అన్నది అర్థం కాదు. విలేజ్ రూట్ అయినా రోడ్ అయితే చాలా బాగుంది. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కానీ రోడ్ అయితే ఏకదమ్ ఉంది. చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకటే స్ట్రెచ్ కనిపిస్తుంది. 2 పక్కలలో చెట్లు ఉన్నాయి, ఫుల్ పచ్చగా ఉంది. ఇవేంటి ఏమో ఇవి ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. మొత్తం ఎడారి లెక్క కనిపిస్తుంది ఇక్కడ. ఈ క్రాప్ అంతా కట్ చేసేసారు. ఈ రూట్ భువనగిరికి వెళ్ళేటట్టుంది. ఇప్పుడే ఒక బోర్డు వచ్చింది 2.9 kilometers భువనగిరి అని. కానీ మనకేమో ఇక్కడ ముందర రైట్ తీసుకోమంటుంది. ఇదేంటి ఊర్లో నుంచి తీసుకోవచ్చుంది, కరెక్ట్గా చూపిస్తుంది. ఇది ఎటు తీసుకోబోతున్నావు నువ్వు? తప్పు వచ్చేసిందా ఇది? నేను చూసుకుంటేనే వచ్చిన. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఇప్పటిదాకా లెఫ్ట్ హ్యాండ్ చూపించింది, మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ చూపిస్తుంది. దీని అమ్మాయి గేమ్ ఆడుతుంది నాతో. అన్నా, ఈ కోలన్పాక సోమేశ్వరం టెంపుల్ ఎట్లా వెళ్ళాలి? ఈ లెఫ్ట్ కోవాలా, ముందర లెఫ్ట్ కోవాలన్నా? ఏది
ఇప్పుడు దీని ముందర లెఫ్ట్ వచ్చింది కదా, అటు పోవాలిగా, రైట్కి పోవాలనా? నేను 7.4 కిలోమీటర్స్ తప్పొచ్చిన. వావ్, వ్యూ చూడండి ఎంత బాగుందో ముందర, మస్తు ఉంది వ్యూ. నేను అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినా, ఇట్లా లెఫ్ట్ పోవాలి యాక్చువల్గా అయితే. డన్. ఇప్పుడైతే కరెక్ట్గానే పోతున్నా. సరే అడుగుదాం, క్లారిటీ తీసుకుంటే. ఇది కోలన్పాక సోమేశ్వరం టెంపుల్ ఇటేనా? కోలన్పాక సోమేశ్వరం టెంపుల్ ఇట్లనే పోవచ్చా? ఓకే, రోడ్ ఇట్లనే ఉంటుందా ఇంకా బాగుంటుందా ముందర పోయినాక? ఇట్లనే ఉంటుందా? ఓకే ఓకే. స్లైట్ లెఫ్ట్ ఉంది, నేను ఆ లెఫ్ట్ చూసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయినా. అట్లా వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ 7 to 8 కిలోమీటర్స్ వేరే రూట్లో వెళ్ళిపోయినా. అందుకే ఈ గూగుల్ అటు తీసుకో ఇటు తీసుకో అని చూపిస్తుంది. ఇంకా కరెక్ట్గా 5.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. 9 minutesలో రీచ్ అయిపోతా. అన్న, కోలన్పాక సోమేశ్వరం టెంపుల్ ఎక్కడ? రైట్కి వెళ్ళాలా? ఓకే. ఊరు లోపల ఉన్నట్టుంది గుడి. హాయ్ రా, ఆడెంత లట్టు ఉన్నాడు. ఊర్లో కళ్ళు తెచ్చి సప్లై చేస్తారు మంచిగా. చాలా గుడులు ఉన్నాయి ఈ ఊర్లో, అన్నీ పాతగానే కనిపిస్తున్నాయి. ఈ గుడి కూడా చాలా పాతగా ఉంది. ఇంతకుముందు ఇంకోటి కూడా కనిపించింది, వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. ఓ వావ్, ఇదే బొబ్బ ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తుర్రా, రాళ్ళతో తయారు చేసిన రథంకి వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ ఉన్నాయి. చాలా బాగుంది గుడి. బయట నుండే ఇంత బాగుంది, ఇంకా లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో. చలో లోపలికి వెళ్ళి నేను కూడా దర్శనం చేసుకుంటా, మీకు కూడా దర్శనం చేపిస్తా. చెట్ల మీద నుంచి ఏదో సన్నగా దారలాగా పడుతుంది, చుక్కలు చుక్కలు. నాకు కళ్ళకు కనిపిస్తుంది కానీ కెమెరాలో కనిపించదు. అది ఇగోండి, బైక్ పైన పడ్డాయి చూడండి అన్ని చుక్కలు. గుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ తీసుకున్నా. ఇక్కడ 2 కొబ్బరికాయలు తీసుకోవాలంట. అండ్ అభిషేకానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. నేనైతే అభిషేకం చేయించుకోవట్లేను. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుంటా. దర్శనం చేసుకొని గుడి గురించి తెలుసుకొని గుడిని అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు చూపిస్తా గుడిని. కానీ చాలా పాత గుడి ఉంది ఇది. ఇప్పుడు 4000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 5000 సంవత్సరాలకి దగ్గరలో ఉందంట. బోర్డులో గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు పాజ్ చేసి చదువుకోండి. ఇప్పుడే గుడి లోపల మంచి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన. గుడి చుట్టూ ఎన్నో విగ్రహాలు ప్రతిష్ఠ చేసి ఉన్నాయి, ఎన్నో లింగాలు ఉన్నాయి. అండ్ 1 కోటి లింగాలు ఒకటే లింగం పైన చెక్కి ఉన్న లింగం కూడా ఉంది. అండ్ లోపల సోమేశ్వర స్వామి గుడి అండ్ అమ్మవారి టెంపుల్, మల్లికార్జున స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి లోపల. ఖచ్చితంగా మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. అండ్ ఈ గుడి చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ కూడా నేను చూసిన, మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. గుళ్ళకి ఎంటర్ అవ్వగానే మనకు స్టార్టింగే మొత్తం ఇట్లా విగ్రహాలన్నీ పెట్టున్నాయి. ప్రతి విగ్రహానికి బోర్డు పైన పేరు పెట్టి ఉంచారు. గుడిలో చూసుకుంటూ పోతే ఎక్కడ చూసినా ఇట్లా విగ్రహాలు పెట్టారు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. కోలన్పాక సోమేశ్వరం టెంపుల్లో దర్శనం చేసుకొని మళ్ళీ లగేజ్ అంతా బైక్ పైన సెట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అవుతున్నా. చూస్తా వెళ్ళేదారులు ఎక్కడన్నా మంచి ప్లేస్ కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాము, లేదంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా. ఇది పెద్ద డిస్టెన్స్ కూడా కాదు మన హైదరాబాద్ నుంచి. మా అంటే ఇప్పుడు నేను ఉండేది అల్వాల్ కాబట్టి అల్వాల్ నుంచి నాకు 81 కిలోమీటర్స్ వచ్చింది. సో హైదరాబాద్ నుంచి ఇంకో 10 యాడ్ చేసుకున్న 90-100 లోపే ఉంటుంది. ఈ సరౌండింగ్స్ కానీ గుడి చుట్టూ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు కానీ ఎన్ని ఉన్నాయో, అసలు ఎన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయో
చూస్తుంటూ పోతే అసలు రోజంతా కూర్చున్నా ఇంకా మనం మొత్తం కంప్లీట్ చేయలేము, అన్ని విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంది గుడి. నా డీజే యాక్షన్ 4లో కూడా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, గోప్రోలో కూడా అయిపోయింది. ఇప్పుడు రెండింటివి బ్యాటరీలు మార్చుకొని స్టార్ట్ అయిపోయాం. లోపల గుడి లోపల అభిషేకం చేయించుకోవాలనుకుంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే చేయించలేదు అభిషేకము. ఇక్కడ బయట 2 కొబ్బరికాయలు తీసుకొని లోపల కొట్టేసేసి ఆ కొబ్బరికాయలు కూడా అక్కడనే దేవుడి దగ్గర వదిలేసిన. నా దగ్గర ప్లేస్ లేదు తీసుకొని వెళ్దామంటే. మన తెలుగు వాళ్ళకన్నా ఎక్కువ కన్నడ మాట్లాడేటోళ్ళు, మార్వాడీస్ అట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు గుళ్ళకి. నేను గమనించినంత మట్టుకైతే వ్లాగింగ్ చేయాలన్నా, కంటెంట్ తీయాలన్నా చాలా ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే చేయలేము మనం వ్లాగింగ్. ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి, మంచి కంటెంట్ తీయాలంటే టైం ఇవ్వాలి దానికి. ఎందుకో తెలియదు కానీ నా డ్రోన్ నార్మల్గా చాలా ఎక్కువ రేంజ్ వెళ్తుంది. ఈరోజేమో ఎక్కువ రేంజ్ వెళ్తలేదు. మేబీ ఏదైనా అప్డేట్ వచ్చినందుకు అట్లా అవుతుందా అయిందా అన్నది ఇంటికి వెళ్ళినాక చూస్తే తెలుస్తుంది. ఇంకా ఈ గుడికి అంత పబ్లిసిటీ లేదు, అందుకనే ఈరోజు సండే అయినా కానీ ఎక్కువ జనాలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. గుడ్. ఎల్కేజీలో పడండి. నేను నాతో పాటు ఇయర్ ప్లగ్స్ క్యారీ చేస్తున్నాను. ఇది పెట్టుకుంటేనే నాకు విండ్ నాయిస్ ఎక్కువ కలగదు, లేకపోతే ఈ హెల్మెట్తో విండ్ నాయిస్ చాలా ఇష్టం ఉంది. చెవులు వెళ్ళిపోతాయి. మనం 80-90 స్పీడ్లు ఉన్నా చెవులు వినిపోయి అంత దారుణంగా వస్తుంది విండ్ నాయిస్ ఆ హెల్మెట్ లోపల. ఈ సరౌండింగ్స్లో ఇది ఒకటే గుడి కాదు, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. కాకపోతే ఈ గుడి మాత్రం ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న గుడి. చెప్పినా కదా నేను. యాక్చువల్గా ఎవరైనా పూజారి కానీ ఎవరైనా ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఉన్న ఒక పూజారి పూజలో బిజీ ఉన్నాడు. ఈ గ్లౌజెస్ వేసుకుంటే కీ కూడా తిప్పలేము. సో నేను వచ్చేటప్పుడు వచ్చిన రూట్ కూడా ఇదే. ఇంటి నుండి తుర్కపల్లి, వర్గల్, గజ్వేల్ దగ్గర నేను రైట్ తీసుకొని రాజపేట, ఆ తర్వాత ఈ కోలన్పాటి దగ్గరకు వచ్చిన. యాదగిరిగుట్ట ఇక్కడనే దగ్గరలోనే ఉంది. యాదగిరిగుట్టకు దగ్గరనే ఈ గుడి. ఎండ ఎక్కువైపోయింది. ఇదిగోండి ఊరు లోపల ఇక్కడ కూడా ఒక గుడి ఉంది. ఇది కూడా చాలా పాతగా ఉంది గుడి. ఇంకోటి ఈ ఊరు మెయిన్ రోడ్ దగ్గర కూడా ఉంది గుడి. కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నా, చాలా బాగా వచ్చినాయి. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక పెద్ద గుడి ఉంది, చాలా పాత గుడి ఉంది. ఇది కూడా విష్ణుమూర్తి ఉండు. రోడ్ కూడా ఎక్కడ బాగాలేకుండా లేదు, చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి. అండ్ ఈ ఊరు లోపల ఒక్క దగ్గరనే కొంచెం బాగాలేదు రోడ్, మిగతా రోడ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడే ఒక టర్న్ తీసుకొని ఈ రోడ్లోకి వచ్చిన. ముందర వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం చుట్టూ ల్యాండ్స్కేప్ ఉంది, గ్రీనరీ కనిపిస్తుంది. అక్కడక్కడ ఒక కొండ షాడో ఇంకో కొండ మీద పడి, అక్కడక్కడ సూర్యుడు వెలుతురు పడి ఎంత బాగా కనిపిస్తుందో ఈ ల్యాండ్స్కేప్, మొత్తం చుట్టూ ఉన్న ల్యాండ్స్కేప్. అన్ని ఊర్లలో నుంచి తీసుకొని పోయింది ఈ రూట్. బైక్ పైన పోతే ఇట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కార్లో పోతే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, మళ్ళీ దిగుతాం, సీదా గుడి దగ్గరకు పోతాం, దర్శనం చేసుకొని వచ్చేస్తాం. బైక్ పైన అనుకోండి ఇట్లా అన్నీ చూసుకుంటా, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటా, ప్రాపర్ అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందర కార్ పైన మొత్తం రెడ్ ఫ్లవర్స్ పడుంది. ఏదైనా చెట్టు కింద పెట్టినట్టున్నాడు, ఆ చెట్టు పైన ఉన్న పువ్వులన్నీ కార్ పైన పడ్డాయి. ఆకలి స్టార్ట్ అయింది నాకు. చూద్దాం, నాకైతే వచ్చేదారిలో కనిపించలేదు ఏది హోటల్ మంచిగా. ఒకవేళ కనిపిస్తే ఈ రూట్లో, ఈ విలేజ్ రూట్లో కనిపిస్తే ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఇంకా హైవే ఎక్కినాక కనిపిస్తే ఇక, ఎందుకంటే హైవే ఎక్కినాక నాకు ఎక్కువ టైం ఏం పట్టదు ఇంటికి వెళ్ళిపోవడానికి. వచ్చేసిన ముందర కనిపిస్తుంది కరీంనగర్ హైవే. ఇంకా అది ఎక్కేసిన అంటే ఎంత ఉంది, ఇంకా 46 కిలోమీటర్స్. రోడ్ పెద్దగా ఉంది అనుకోండి, కొంచెం కాన్ఫిడెంట్గా నడపచ్చు. మళ్ళీ ఇట్లా సింగిల్ వే కాకుండా మధ్యలో డివైడర్ ఉండి 2 లేన్ ఉందనుకో, కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఈ సింగిల్ లేన్లో ఎదురుగా వచ్చే వెహికల్స్ చూసుకుంటూ, మళ్ళీ ఊర్లలో ఆవులు, మేకలు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు వాళ్ళు. అవి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు మనకి. కొంచెం స్పీడ్ ఎక్కువ పోలేం మనం. స్ట్రైట్కి వెళ్తే ప్రజ్ఞాపూర్, గజ్వేల్ వస్తుంది. ఇప్పుడు ఈ కోలంపాక సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఇటు వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి. ఈ రోడ్లో చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఎట్లాగో నేను 11 వరకు రీచ్ అయిపోతాను చూపిస్తుంది. ఈ దాగి బ్రేక్ఫాస్ట్ చేసుకునేది ఏదో ఇంటికి పోయి లంచ్ చేసుకుంటే అయిపోతుంది. 310 కొట్టు. ఓ అది మధ్యలో రాడ్ ఉంటుంది. ఇవ్వనా? అవుతుంది. చేంజ్ లేవనా? ఫోన్పే కొట్టనా?
390. మాడిఫై ఏం లేదు పెద్దగా. ఉందిగా ముందర. అది కాదు, అది వేరు ఇది వేరు. నాకు ఈ 300, 400, 500 కొట్టిస్తే బండ్లా కొట్టించినట్టే అనిపిస్తుంది పెట్రోల్. ఎప్పుడైనా ట్యాంక్ ఫుల్ చేపిస్తేనే ఎక్కువ రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది. మనోడు ఏం చేస్తుండ్రా అన్నట్టు చూస్తుండు. ఇంకా ఇప్పుడు వర్షాలు పడ్డాక షామీర్పేట లేక్ దగ్గరకు వస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఫుల్ వాటర్తో ఉంటుంది. ఫ్రెష్ చేపలు కూడా తీసుకొని పోవచ్చు ఇంటికి. అవన్నీ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి అటు సైడ్. లారీలు కూడా వచ్చినాయి. లారీలలో డీసీఎంలలో కూడా వస్తారు. మొత్తం A to Z అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకందని లేదు. చూడండి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. మంచిగా ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఏదైనా వండుకొని తినేసేసి ఎంజాయ్ చేసి సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మంచిగా ఒక శాడిల్ బ్యాగ్ తెచ్చుకొని ఉంటే ఓ 2-3 కిలోల మామిడి పండ్లు వేసుకొని పోతుంది. నెక్స్ట్ సండే రైడ్కి వచ్చినప్పుడు అబ్బా ఇంత బాగున్నాయి ఓ మామిడి పండ్లు చూస్తుంటే ఇట్లా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఈ రూట్లో ఏంటంటే బాగా తోటలు ఉన్నాయి. మంచి మామిడి పండ్లు దొరుకుతాయి. అంటే నార్మల్గా అవన్నీ అడ్డమైన వేసి మక్క పెడతారు కదా, అట్లా కాకుండా వీళ్ళు ఇంటి మీద మక్కినాయి లేకపోతే ఆకులు వేసి మక్క పెడతారు కదా, అట్లాంటి పండ్లు దొరుకుతాయి. నేను ఈ హైడ్రేషన్ బ్యాగ్ వేసుకొని వచ్చిన. మా అంటే అందులో నుంచి ఒక 3-4 బుక్కలు నీళ్ళు ఉంటా. అనవసరంగా బరువును వేసుకొని తిరుగుతున్నా. ఓ బాటిల్ కొనుక్కొని తాగినా అయిపోతుండే. కాకపోతే బయట వాటర్ ఎందుకు తాగడం అని చెప్పేసి వేసుకొని వచ్చిన. తాగింది లేదు చేసింది లేదు, ఉట్టిగా బరువు వేసుకొని పోయినా వచ్చిన. ఏం చేస్తున్నానా ఏం చేస్తున్నావు వీడు ఎట్లా తిప్పుతుంటాడు. వెనకాల వచ్చేటంత అవసరమే ఉండదు వీళ్ళకి. చిన్న చిన్న పోరళ్ళకి లైసెన్స్ ఉన్నా లేకున్నా కార్ అప్ప చెప్తారు ఇంట్లో. ఆయనకి ఎట్లా నడపాలి, వెనక ముందు చూసుకోవాలా లేదా అని ఆలోచన ఉండదు. ఆయనకి ఒకటే పోవుడు ఒకటే తెలుసుగా. మన వాళ్ళు టోపీలు మలిచిర్రు ట్రాఫిక్ పోలీసులు. క్రికెట్ మ్యాచ్లో ఎంపైర్ పెట్టుకునే టోపీలు లెక్క పెట్టుకోరు. మామిడి పండ్లు తీసుకున్నాం. మా మామిడి పండ్లు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ దూరం ఏం లేదు ఇటు నుంచి ఇంటికి. మంచిగా ఉన్నాయి అమ్మా. ఎట్లా ఎట్లా తీయగా ఉన్నాయా? పెద్ద పెద్ద వేద్దామా, చిన్న వేసుకుంటుంది అంటే మరీ పెద్ద వద్దు. ఇది కూడా వద్దు, ఒత్తుకపోయినాయి. ఒక నిమిషం నేను వేస్తా. ఇది ఇగో ఇది ఒత్తుకపోయింది కరెక్టే, కానీ అది మా ఇంట్లో తినరు అట్లుంటాయి. ఏం కాదు, 70 లెక్క తీసుకో. సరే 85 తీసుకో. చేంజ్ లేవు నా దగ్గర. మామిడి పండ్లు తీసుకున్నా. పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ బండి మీద. ఈ బండి మీద కాదు కానీ ఏ బండి మీదైనా లగేజ్ క్యారీ చేయడానికి ఏం లేకపోతే కష్టం ఏదైనా తీసుకుపోవడం. ఓహో ఇక్కడ ఒక చిన్న వాటర్ క్రాసింగ్ వచ్చింది. అరే ఓహో షూస్ మీద పడ్డాయి వాటర్. ఈ గేట్ పడితే మినిమం అర్ధగంట 15 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది మళ్ళీ ఓపెన్ చేయడానికి. సాన్గాడు వస్తున్నాడు గేట్ దీనికి. పొద్దున నేను 2 o'clock అట్లా లేచిన, ఛార్జింగ్ పెట్టినవి అన్నీ తీద్దామని. అప్పుడు లేచి వచ్చిండు నా వెనక. ఎక్కడ పోయినావు నువ్వు అంటాడు. ఇప్పుడు ఇక నన్ను ఎందుకు తీసుకుపోలే. చలో బ్యాక్ టు హోమ్. మంచిగా సేఫ్గా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చేసిన.